అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రోలో కలర్ కరెక్షన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆడియోని మ్యూట్లో పెట్టేస్తాను. నేను ఒక వీడియో క్లిప్ అనేది మీకోసం తీసుకున్నాను. నేను ఇది ఏంటంటే సోనీ M5 కెమెరాలో తీసిన వీడియో అనమాట. ఇది సోనీ కెమెరా కొత్తగా వచ్చింది M5 అనేది అందరికీ తెలుసు. ఆ కెమెరాలో తీసినటువంటి అవుట్పుట్ అనమాట. M5కే కాదు దేనికన్నా సరే మనం ఈ లట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. నేను కొన్ని లట్స్ అయితే మీకు ఇందులో డెమోస్ చూపిస్తాను. దేనికైనా సరే ఏ సాఫ్ట్వేర్ అయినా సరే వాడచ్చు. ప్రీమియర్ ప్రో కానివ్వండి, డావెన్సీలో అవనివ్వండి, FCP అవనివ్వండి, ఏదైనా సరే మ్యాక్లో కూడా మనం మ్యాక్ విండోస్ రెండింటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ టైప్ ఆఫ్ కలర్ కరెక్షన్ చేయాలంటే మ్యాక్సిమం కంపల్సరీ డావెన్సీలో ఉండాల్సిందే. ప్రీమియర్లో ఎవరు ఎక్స్పర్ట్ చేయలేరు ఈ టైప్ ఆఫ్ లట్స్ కానీ ఈ టైప్ ఆఫ్ కలర్ కరెక్షన్ కానీ అంత నీట్గా మనకి రెడీ చేయడం అయితే జరిగిందనమాట. ఈ లట్స్ అనేవి చాలా బాగుంటాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సోనీ M5 కెమెరా గురించి. దాని అవుట్పుట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. మనకి ఈ మధ్య కాలంలో కెమెరాల్లో FX3 తర్వాత ఏదైనా మంచి అవుట్పుట్ ఇచ్చే కెమెరాస్ ఉన్నాయంటే కనుక అది సోనీ M5 అనుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది కెమెరా. మనకి 4Kలో స్లో మోషన్ తీసుకోవచ్చు. 4Kలో 4x స్లో మోషన్ అయితే మనం అందులో ఈజీగా 10 బిట్లో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకి డెప్త్ కానివ్వండి. ఈ వీడియో మేము తీయడానికి అయితే సోనీ M5 G Master 85 లెన్స్ అయితే యూజ్ చేసాం అనమాట. ఇంకా అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్గా అయితే ఉంటుంది అనమాట ఇది అవుట్పుట్ అనేది. సో అయితే మనం లట్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ లట్స్ కోసం మనం లిమిటర్లో కలర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, వీడియోని అయితే నేను సెలెక్ట్ చేశాను. ఆడియో మ్యూట్లో పెట్టేశాను, మనకి కాపీరైట్ పడుతుంది కదా దానివల్ల. సో ఇక్కడ చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. చాలా న్యాచురల్గా తీసాం మేము కూడాని. మేము ఏంటంటే కొంచెం కలర్స్ ఎక్కించడం కోసం దీనికోసం మేము ఏం చేసామంటే కలర్స్ ఎక్కడం కోసం శాచువేషన్ PP3లో కొంచెం శాచువేషన్ అనేది కొంచెం హైలో పెట్టుకున్నాం అనమాట. దానివల్ల మాకు ఈ కలర్స్ అయితే ఎక్కి మీరు గమనించవచ్చు. గ్రీన్ అది కూడా మేము కలర్స్ అన్ని కూడా చాలా నీట్గా ఎక్కించుకున్నాం. మన కెమెరాలోనే మనం ఈజీగా మీకు M5 కెమెరాలో ఇంకోటి ఏంటంటే కనుక M5 కెమెరాలో మీకు స్కిన్ రీటచ్ కూడా ఇచ్చారనమాట. స్కిన్ రీటచ్, స్కిన్ స్మూత్నెస్ అని ఉంటుంది ఆప్షన్ ఒకటి. అది ఆన్ చేసుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్గా స్కిన్ అనేది స్మూత్గా కూడా రావడం జరుగుతుంది అనమాట. సో చూడొచ్చు మీరు ఒకసారి అవుట్పుట్ ఎంత నీట్గా ఉందో. సోనీ M5 కెమెరా 85 G Master లెన్స్ అనమాట ఇది. సో అయితే మనం ఇప్పుడు ఈ కెమెరాలో తీసాం కదా, దీనికి ఒకసారి లట్ అనేది నేను అప్లై చేసి చూపిస్తాను. చూడండి చూడండి, నేను లుమిట్రో కలర్లోకి వచ్చి బేసిక్ కలర్ కరెక్షన్లో ఇన్పుట్ లట్ ఉంది కదా, ఇక్కడ లట్లో బ్రౌజ్ మీద క్లిక్ చేశాను. బ్రౌజ్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు తీసుకున్న లట్స్ ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫోల్డర్ అనేది లట్స్ ప్యాక్లోకి వెళ్ళినట్టయితే మనకి ఫోల్డర్స్ అనేవి మీరు గమనించవచ్చు. ఇక్కడ సినిమాటిక్ అని, వార్మ్ అని, కోల్డ్, వెడ్డింగ్, ఫ్యాషన్, యూటోను, నైట్, ఇన్స్టాగ్రాము, బ్రాడ్కాస్ట్, బ్లాక్ అండ్ వైట్, ఇలా మనకి కొన్ని రకరకాలుగా డివైడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడు కూడా ఒక సినిమాటిక్ లుక్లో ఇవ్వాలనుకుంటాం కాబట్టి మనం అయితే ఇప్పుడు సినిమాటిక్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సినిమాటిక్ సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ సినిమాటిక్ 01 క్యూబ్ అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇది మనం ప్రీమియరే కాదండి, డావెన్సీ, FCP ఎందులోనైనా సరే యూజ్ చేయొచ్చు. దేనికైనా సరే ఈ లట్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. ఫోటోషాప్లో కూడా మనం ఫోటో కలర్ కరెక్షన్ కోసం ఈజీగా కూడా మనం ఈ లట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే నేను ఓపెన్ చేసి ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఒకసారి మీరు గమనించవచ్చు, ఎక్సలెంట్ సినిమా లుక్ అయితే రావడం జరిగింది. మనకి స్కిన్ టోన్ కూడా ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వలేదు. మీరు ఒకసారి ఇది ఆఫ్ చేసి చూపిస్తాను. లట్ ఒకసారి చూడండి, ఇది వితౌట్ లట్ అనమాట. సాచురేషన్ కొంచెం ఎక్కువ పెంచుకుని తీయడం జరిగింది మేము. G Master లెన్స్ వల్ల మనకి ఆ కలర్స్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇది లట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత చూడండి, కంప్లీట్ గా సినిమాటిక్ లుక్ లో అయితే మారిపోయింది అనమాట. మనకి ఈ టైప్ ఆఫ్ కలర్ కరెక్షన్ డావెన్సీలో మాత్రమే చేయగలం అనమాట. మాన్యువల్ గా చేయాలనుకున్న వాళ్ళు చాలా మందికి తెలుసు కలర్ కరెక్షన్ గురించి, చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే మనకి ఈజీ వేలో ప్రీమియర్ ప్రోలో ఈ టైప్ ఆఫ్ లట్స్ రావడం అనేది అది మామూలు విషయం అయితే కాదు. మీరు గమనించవచ్చు, కొన్ని షార్ట్స్ దగ్గర మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఇక్కడ స్కిన్ టోన్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లేర్ అనేది మొత్తం కూడా కంప్లీట్ గా తీస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, మనకి కొంచెం లైట్ గా బ్లూ ఉంది, అలాగే గ్లేర్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఈ ఫుటేజ్ లో మనం డైరెక్ట్ ఫుటేజ్ కాబట్టి మనకి గ్లేర్ అనేది ఎక్కువ ఉంది, అలాగే బ్లూ కూడా ఎక్కువ ఉంది. మనకి లట్ ఆన్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి కంప్లీట్ గా అయితే రిమూవ్ చేసి మంచి సినిమాటిక్ లుక్ అయితే తీసుకొచ్చింది అనమాట. మీరు కెమెరా వీడియో తీసేటప్పుడే ఫేస్ స్కిన్ టోన్ అనేది కాలిపోకుండా చూసుకోండి.
కొంచెం మీకు ఎక్కడైనా ఎక్స్పోజ్ ఎక్కువైనా కొంచెం లైట్ గా మనకి లట్ యూజ్ చేసుకుంటే పర్వాలేదు, కానీ స్కిన్ టోన్ అనేది కాలిపోకుండా చూసుకోండి. స్కిన్ టోన్ కాలిపోయిన వీడియోస్ కి ఈ లట్స్ అనేది వాడడం కూడా వేస్ట్, అసలు దాన్ని ఎడిటింగ్ చేయడమే వేస్ట్ అని అడిగితే. స్కిన్ టోన్ అనేది కాలిపోకుండా చూసుకోండి. మనకి ఇక్కడ ఎక్కడ కూడా స్కిన్ టోన్ అనేది కాలలేదు, చాలా పర్ఫెక్ట్ గా మంచి పర్ఫెక్ట్ స్కిన్ టోన్ అయితే రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే మనకి లట్ అప్లై చేయగానే మనకి ఏం జరిగిందంటే ఎక్కడైతే గ్లేర్ ఉందో మొత్తం గ్లేర్ అంతా రిమూవ్ చేసి స్కిన్ టోన్ ఎక్కడ డ్యామేజ్ చేయకుండా మనకు చూపిస్తుంది. ఇంకొక లట్ అనేది ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఇప్పుడు లట్ 01 అనేది నేను అప్లై చేశాను కదా, ఇప్పుడు 02 అనేది అప్లై చేస్తాను ఒకసారి. చూడొచ్చు మీరు ఇందులో 01 చూసారు, ఇప్పుడు 02. దీన్ని కూడా ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను నేను, చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నదో ఒకసారి మీరు గమనించవచ్చు. ఇటువంటి సినిమాటిక్ లుక్ ఎడిటింగ్ మనం తీసుకురావాలంటే కనుక చాలా అంటే చాలా టైం పడుతుంది. డావెన్సీలో చేస్తే కనుక మనకి అవుట్పుట్ అనేది రాదనమాట. చాలా మంది అవుట్పుట్ మీరు చూసే ఉంటారు, FX3 కెమెరాతో తీసి ఈ టైప్ ఆఫ్ సినిమాటిక్ లుక్ అనేది తీసుకొస్తారు. ఇప్పుడు మనం కొత్తగా తీసిన M5 కెమెరాలో ఈ అవుట్పుట్ అయితే మేము తీసి ఈ లట్స్ అయితే యూజ్ చేసి ఈజీగా అయితే కలర్ కరెక్షన్ చేసి మంచి సినిమాటిక్ అవుట్పుట్ అయితే తీసుకొచ్చాం అనమాట. మీకు అందరికీ చెప్పడం కోసం అయితే నేను ఈ ట్యూటోరియల్ అయితే చేస్తున్నాను. ఈ లట్స్ ప్యాక్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అనమాట, దాని నుంచి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అంతేకాదండి, దీనికి ఒక మంచి ఎఫెక్ట్ అయితే నేను రెడీ చేయబోతున్నాను. ఆ ఎఫెక్ట్ అనేది త్వరలో మన మంచి ట్యూటోరియల్ అనేది మీకు మన ఛానల్లో తీసుకొస్తాను. దయచేసి మన ఛానల్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మంచి మంచి ట్రిక్స్ అయితే ప్రీమియర్ ప్రోలో మీ అందరికి కూడా నేను చెప్తాను అనమాట. మీకు ఏ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఎఫెక్ట్స్ కావాలో కింద కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి. ఓకే మరి, ఉంటాను, బాయ్.